దివ్య దృష్టి అని ఒకటి ఉంటుందా అండి అని అనుమానపడవలసిన అవసరం ఉండదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి తెలియకుండా మనకే అంతర్లీనంగా ఒక శక్తి ఉంటుంది. ఏదైనా ఒక విషయం బాగా జ్ఞాపకానికి రాలేదనుకోండి, బాగా జ్ఞాపకానికి రాకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకుని చెప్తానుండండి అంటాడు. అంటే కన్నులు మూసుకుని ఈ కంటి ముందు కనపడుతున్నటువంటి వస్తువులతో మనసు యొక్క అనుసంధానాన్ని ఆపాడనుకోండి, మనసు ఇంతకు ముందు తాను చదివిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి అటువైపుకి వెళ్ళి స్ఫురణలోకి తెచ్చుకుంటుంది. ఈ కంటికి కనపడుతున్నవి ఆపాడనుకోండి, ఈ కన్ను మూసినప్పుడు తాను ఏది చూడాలనుకుంటున్నాడో దాన్ని మనోనేత్రం చూపిస్తుంది. అలా చూపించడం సాధ్యం కాదనుకోండి, అప్పుడు మీరు ధ్యానం అన్న మాట వాడలేరు. నేను ఎప్పుడో కాశీ వెళ్ళినా విశ్వనాథలింగం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, నాకు లోపల విశ్వనాథలింగం కనపడే అవకాశం ఉండవచ్చు. మనోనేత్రంతో చూస్తారు. అది కొంత పరిమితంగా ఉండేటటువంటి శక్తి.